హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రెండు సముద్రాల ఫ్రెండ్షిప్ చూశారా? మరియు నీటిలో ఈదే చేపలే కాకుండా గాలిలో ఎగిరే చేపలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచంలోనే రోడ్లు లేని ఒక ఊరు కూడా ఉంది. అలాగే పాము తాబేలుకి మధ్య ఫైట్ అంటే మీరు తప్పకుండా సోది అని అనుకుంటారు, కానీ ఇది నిజం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలో వెళ్తే, ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వింత విషయం బయటపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అద్భుతాలు దాచుకున్న ఒక ఖజానా కాబట్టి. అలాంటి అద్భుతాల్లో ఎగిరే చేపలు కూడా ఒకటి. నమ్మశక్యంగా లేదు కదా? ఇప్పటి వరకు చేపలు నీటిలో ఈదుతాయి అనే విషయం మాత్రమే మనకు తెలుసు, కానీ అవి ఎగురుతాయి కూడా. చేపలు ఎలా ఎగురుతాయి అని అనుకుంటున్నారా? అదే మరి వాటి స్పెషాలిటీ. ఫ్లయింగ్ ఫిష్, ఫ్లయింగ్ క్యాట్ ఫిష్, బటర్ఫ్లై ఫిష్, హ్యాచ్ ఫిష్ అని ఎన్నో రకరకాల పేర్లు ఈ చేపలకు ఉన్నాయి. సాధారణంగా చూస్తే చేపలు నీళ్లలో ఈదడానికి వీలుగా కొన్ని పలుచని రెక్కల్లాంటివి వాటికి ఉంటాయి. అయితే ఈ చేపలకి మాత్రం విసనకర్ర లాంటి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి. వాటితోనే ఇవి గాల్లో ఎగురుతూ ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపలాగానే ఇవి కూడా నీటిలో ఈదుతాయి. ఒక్కసారి గాల్లోకి లేచాయా ఇక తగ్గేదలే అన్నట్టుగా పక్షుల్లాగా రయ్యని ఎగురుతాయి. ఈ చేపలు ఎక్కువ దూరాన్ని కాకుండా కొంచెం కొంచెంగా ఎగురుతూ ఉంటాయి. ఈ కొంచెం కొంచెంగా ఎగురుతూనే ఎంత దూరమైనా సరే పోగలుగుతాయి. ఈ అన్ని రకాల చేపల్లోకి బటర్ఫ్లై ఫిష్ చాలా స్పెషల్. ఇవి పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లోని కొన్ని నదుల్లో జీవిస్తూ ఉంటాయి. ఇది గాల్లో తిరిగే కీటకాలను వేటాడుతూ ఉంటాయి. ఈ బటర్ఫ్లై ఫిష్ మాదిరిగానే దక్షిణ అమెరికాలోని హ్యాచ్ ఫిష్ అనే చేపలు కూడా కీటకాల కోసం గాల్లోకి ఎగిరి మరీ స్వాహా చేస్తాయి. ఇది ఎగిరే చేపల కథ. ఇంకా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇద్దరు మనుషులు కలిస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. అలాగే రెండు సముద్రాలు కలిస్తే ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. అయితే సముద్రాలు కలవడం అనేది అసలు జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? జరుగుతుంది. కాబట్టే ఈ రెండు సముద్రాల ఫ్రెండ్షిప్ అనేది ఈ ప్రపంచంలో చాలా బెస్ట్ ఫ్రెండ్షిప్ అనే చెప్పాలి. అంతేనా? ఇదొక వింత మిస్టరీ అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఈ సముద్రాలను మనుషులు కలపలేదు. ఈ సృష్టి మాత్రమే ఈ రెండింటిని కలిపింది. కాబట్టి వింతల్లోకెల్లా అద్భుతమైన వింత ఇది. ప్రకృతి మానవాళికి ప్రసాదించిన గొప్ప వరం ఈ సముద్ర కలయిక. పరిశోధులకి సైతం అంతుచిక్కని రహస్యం. ఈ సముద్రాలను చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అయితే ఈ రెండు సముద్రాలు ఎక్కడ కలుస్తాయో తెలుసా? గల్ఫ్ ఆఫ్ అలాస్కా అనే ప్రాంతంలో ఈ రెండు సముద్రాలు కలిసికట్టుగా ప్రవహిస్తూ కనిపిస్తాయి. ఈ సముద్రాలు కలవటం గొప్ప విషయమేమీ కాదు. ఇందులో వింత ఏమిటి అనే కదా మీ ఆశ్చర్యం. అసలైన వింత ఏమిటంటే, ఈ రెండు సముద్రాలు కలుస్తాయి కానీ నీరు మాత్రం కలవనే కలవదు. ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం రెండు కలిసినట్టే కనిపిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య ఒక బార్డర్ లైన్ కూడా ఉంటుంది. సాధారణంగా నీళ్లు ఏ నీటితో అయినా కలిసిపోతుంది, కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఈ రెండు సముద్రాల రూటే వేరు. అక్కడ ప్రవహించే రెండు సముద్రాల నీళ్ల రంగు వేరువేరుగా ఉంటుంది. ఒక సముద్రపు నీరు లేత నీలం రంగులో ఉంటే మరో సముద్రపు నీరు ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ రెండు సముద్రాల నీరు కలిసే చోట ఒక తెల్లని నురగ అనేది అడ్డుగోడగా ఉంటుంది. అదే ఈ రెండు సముద్రాలకు మధ్య విభజన రేఖ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి శాస్త్రవేత్తలు ఇంకా అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఎటు తిరగాలన్నా రోడ్డు లేకపోతే చాలా కష్టం కదా. మరి అలాంటి రోడ్లను కనిపెట్టిన వారికి ఒక నమస్కారం పెట్టుకుందాం. కానీ ఇక్కడ మాత్రం రోడ్లు కనిపించవు. రోడ్లు అనేవే లేని ఒక గ్రామం అనేది ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? డచ్ ప్రావిన్స్ ఓవర్ జెసెల్లో రోడ్లు అనేవే కనిపించవు. ఒక అందమైన రోడ్లు లేని గ్రామం అక్కడ ఉంది. దాని పేరు గైతూర్. కార్లు కూడా అక్కడ అస్సలు కనిపించవు. ఈ గ్రామం చుట్టూ కాలువలతో నిండి ఆహ్లాదకరంగా పచ్చగా కనిపిస్తుంది. ఈ వింతైన గ్రామంలో రవాణా మొత్తం కూడా పడవలపైనే సాగుతుంది. ఇక ఇక్కడ ఎంత హాయిగా ఉంటుంది అంటే బాతుల శబ్దం తప్ప ఇంకా ఎలాంటి శబ్దాలు కూడా వినిపించవు. ఈ గ్రామాన్ని లిటిల్ వెన్నిస్ అని కూడా అంటారు. లోకల్ వాళ్ళంతా కూడా ఈ గ్రామాన్ని ముద్దుగా వెన్నిస్ ఆఫ్ నార్త్ అని పిలుచుకుంటారు. చూశారు కదా ఎంత అందంగా ఉందో. భూమి మీద మనం ఊపిరి తీసుకుంటాం, నడుస్తాం, తింటాం, పడుకుంటాం. ఇదంతా కామన్. కానీ స్పేస్లో జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చాలా వెరైటీగా ఉంటుంది. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. అంతేకాదు ఎంతో కష్టంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో చూస్తే
వ్యోమగామి డబ్బాలోని తేనె కింద పోయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు కాబట్టి ఆ తేనె కింద పడకుండా గాల్లోనే తేలుతుంది. ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఇక స్పేస్ లో ఉన్నప్పుడు దాహం వేస్తే గటగట మంచినీళ్లను తాగారు. మంచినీటి బబుల్స్ ని ఇలా గాల్లోకి ఎగరేసి మరీ తాగుతారు. ఇది చూస్తుంటే స్పేస్ లో మంచినీళ్ళని తాగటం అని కాకుండా తినడం అని అంటే బాగుంటదేమో. స్పేస్ లో ఏ పని చెయ్యాలన్నా కూడా ఇలా ఎగురుతూనే చేసుకోవాల్సింది. ఇక ఈ వీడియో ఎవరు తీశారో గానీ భలేగా ఉంది. ఎందుకంటే పాము తాబేలుకి మధ్య ఫైట్ అంటే భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. తాబేలు తెలివి తక్కువది, అదేం ఫైట్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదా మీరంతా. కానీ ఆ తాబేలు చాలా స్పెషల్. ఒకప్పటి తాబేలు కుందేలు కథలన్నీ బ్లాక్ అండ్ వైట్ కాలానికి చెందినవి. అప్పట్లో తాబేలు అలాగే దద్దిలా ఉండేవి. కానీ ఇది స్మార్ట్ యుగం, టెక్నాలజీమయం. మనుషులతో పాటు మూగజీవులు కూడా మెదడును బీభత్సవంగా వాడేస్తున్నాయి. తెలివిగా స్మార్ట్ వర్క్ చేస్తున్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణే ఈ వీడియో. ఎప్పుడు నేనే గొప్ప అనుకునే ఈ విషపూరితమైన పాము అనుకోకుండా తాబేలు డిప్పలో ఇరుక్కుపోయింది. ఇదేలా అనుకుంటున్నారా? తాబేలు ప్రీ ప్లాన్ గానే ఈ పాముని పట్టేసింది. తనను ఇబ్బంది పెట్టిన ఈ పాముకి చుక్కలు చూపించడానికి ఈ తాబేలు సముద్రపు ఒడ్డున తిరగబడి పడుకున్నట్టుగా నటించింది. ఇంతలో శత్రువైన పాము అటుగా వచ్చి తాబేలును గెలకాలని చూసింది. కానీ పొరపాటున పాము తల తాబేలు డిప్పలో ఇరుక్కుపోయింది. అంతే, తాబేలు ఈ పాముని ఒక ఆట ఆడేసుకుంది. పాము బెంబెలెత్తిపోయి తలని బయటకు లాక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. చివరికి పాముకి చావు భయాన్ని దగ్గర నుండి చూపెట్టి వదిలేసింది. ఈ స్మార్ట్ తాబేలు ఇక పాము బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి పారిపోయింది. ఈ రోజుల్లో నోరు లేని జీవం కదా, ఏం చేస్తుందిలే అనుకుంటే మాత్రం పొరపాటేనండోయ్. ఈ భూమి మీద ఎన్ని విచిత్రాలు ఉన్నాయో మనుషుల్లోనూ అన్ని విచిత్రాలు ఉన్నాయి అనటానికి ఈ వీడియోనే ప్రూఫ్. సాధారణంగా ఎవరికైనా వాళ్ళ చిన్న వయసులో 20 దంతాలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ఇది ప్రకృతి సహజం. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక 32 దంతాలు ఉంటాయని స్కూల్లో చెప్పే సైన్స్ పాఠాల ద్వారా మనందరికీ అర్థమవుతుంది. కానీ ఈ పిల్లాడికి మాత్రం 9 ఏళ్లకే ఏకంగా 300 దంతాలు వచ్చేశాయి. మనిషి శరీరం ఇంత నరకం అంటే శరీరంలో ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా చివరికి బాధే మిగులుతుంది. ఇక ఈ పిల్లాడు కూడా అంతే. దంతాలు బాగా ఎక్కువైపోయేసరికి చాలా బాధపడుతున్నాడు. ఇంతకీ ఈ పిల్లాడు ఎవరంటే ఫిలిప్పీన్స్కి చెందిన జాన్ క్రిస్ కార్ల్. ఏడాది వయసులోనే ఈ పిల్లాడి నోట్లో 50 దంతాలు దడదడ వచ్చేశాయి. అయితే ఈ పిల్లాడి పేరెంట్స్ వాటికి పెద్దగా పట్టించుకోలేదు, చాలా లైట్గా తీసుకున్నారు. వాళ్ళ నిర్లక్ష్యమే ఈ పిల్లాడి పాలిట శాపమయ్యింది. ఇలా ఆ పిల్లాడికి 4 ఏళ్ల వయసు వచ్చేసరికి 150 దంతాలు వచ్చాయి. ఇక ఫైనల్ గా డెంటిస్ట్ దగ్గరికి పిల్లగాడిని తీసుకొని వెళ్లారు. డెంటిస్టులు టెస్టులు చేసి ఆ దంతాలు అన్నీ కరిగిపోతాయి అని చెప్పారు. పాపం ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా అలాగే జరుగుతుంది అని అనుకున్నారు. డాక్టర్స్ కూడా అన్ని నిజాలు చెప్పరు కదా. వాళ్ళు చెప్పిన అబద్ధానికి సాక్ష్యమే పాపం ఇప్పుడు ఈ పిల్లాడికి 9 ఏళ్లు వచ్చాయి. నోట్లో ఏకంగా 300 దంతాలు పెరిగిపోయాయి. ఇక ఈ పిల్లాడు ఎవరితో మాట్లాడాలన్నా ఏమన్నా తినాలన్నా ఆ దంతాలు అడ్డు తగులుతూనే ఉండేవి. ఇక చివరికి ఎన్నో ఆపరేషన్లు చేసి ఆ పిల్లాడిని సాధారణ స్థితికి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పిల్లాడు పోలీడెంటల్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని ప్రపంచంలో 4% మంది ఈ అరుదైన వ్యాధితో ఇబ్బంది పడతారని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇందులో ఏ ఫ్యాక్ట్ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.